బ్రాహ్మణ అమ్మాయిలకి 16-17 లక్షలు, ఓబీసీ అమ్మాయిలకి 12-10 లక్షలు, అదే ఎస్సీ, ఎస్టీ అమ్మాయిలైతే 8-10 లక్షలు. ఇవన్నీ కూడా ఆ అమ్మాయిల్ని ట్రాప్ చేస్తే లవ్ జిహాద్ పేరుతో వచ్చే డబ్బులన్నమాట. వీడి పేరు చాంగూర్ బాబా, జమాలుద్దీన్ అని కూడా అంటారనమాట. యూపీలో ఒక మసీదుని నడుపుతా ఉంటాడు. ఇలా మసీదుని నడిపేవాడి అకౌంట్‌లో 40 అకౌంట్లు వేరువేరుగా చూస్తే 100 కోట్ల పైనే మిడిల్ ఈస్ట్ నుండి వచ్చిందనమాట. దేనికి అంటే మన హిందూ అమ్మాయిల్ని కన్వర్ట్ చేయడానికి, లవ్ జిహాద్ ర్యాకెట్ నడపడానికి. ఒక మసీదు నడుపుకునే బాబాకి 16 కోట్ల రూపాయలు విలువ చేసే లగ్జరీ మ్యాన్షన్ ఎట్లా ఉంటది? పెద్ద పెద్ద ఆస్తులు ఎట్లా ఉంటాయి? అంత డబ్బు ఎక్కడిది? ఎందుకని మిడిల్ ఈస్ట్ కంట్రీస్ వీడికి ఇన్ని డబ్బులు ఇస్తున్నారు? వీడు సంవత్సరానికి 40 సార్లు దుబాయ్, నెక్స్ట్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌కి వెళ్ళొస్తాడు. ఎందుకు? వాట్స్ ద రీజన్? ఇదంతా కూడా కింద ముస్లిం అబ్బాయిల్ని పెట్టుకొని లవ్ జిహాద్ ర్యాకెట్ నడపడానికి. పెద్ద నెట్వర్కే ఉంది మనోడికి. అయితే ఈ లెక్కలన్నీ కూడా తన రాసుకున్న ఓన్ డైరీలోనే బయటపడ్డాయి. ఇలా ఈ క్యాస్ట్ అమ్మాయికి ఇంతంత ఇవ్వాలి అని. ఈ లవ్ జిహాద్ అనేది ఏదో చిన్నది, జస్ట్ చిన్న చిన్న జరుగుతున్నాయి అనుకుంటారు చాలామంది. కానీ ఇంటర్నేషనల్‌గా దీని వెనకాల ఐసిస్ అనే ఉగ్రవాద సంస్థ ఉంది. ఏ విధంగా ఐసిస్ అనే ఉగ్రవాద సంస్థ మన దేశంలో ఉన్న ముస్లిమ్స్ మిడిల్ ఈస్ట్‌కి వెళ్తారు కదా! మైగ్రేట్ అవుతారు వర్క్ చేయడానికి. వాళ్ళని రిక్రూట్ చేసుకొని ఇదే మన దేశ ముస్లింలని రాడికలైజ్ చేసి మళ్ళీ ఇదే దేశంలోకి దించి ఎన్‌జీఓస్ పేరుతో రిజిస్టర్ చేసుకొని, ఆర్గనైజేషన్స్ పేరుతో రిజిస్టర్ చేసుకొని, వాళ్ళని నెట్వర్కింగ్‌కి వాడుకొని లవ్ జిహాద్ అనే ర్యాకెట్స్‌ని ఎలా నడుపుతుంది? ఇది మీకు ఇండివిడ్యువల్ కేసెస్‌గా ఎన్ఐఏ ఛార్జ్ షీట్, కోర్ట్ ఆర్డర్స్ అన్నీ యూజ్ చేసి విత్ ప్రూఫ్ ఎక్స్‌పోజ్ చేస్తా. ఇది డే 4 మాత్రమే. ఈరోజు సోషల్ మీడియాలో ఎంతోమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ యాంటీ హిందూ ప్రొపగాండా ఏ విధంగా చేస్తున్నారు? హిందూ అంటే కమ్యూనల్ అనే విధంగా హిందూస్‌నే బ్రెయిన్ వాష్ చేసే విధంగా ఏ విధంగా నెరేటివ్స్ సెట్ చేస్తున్నారు? వీళ్ళ స్క్రిప్టింగ్ ఎట్లా ఉంటది? యాంటీ హిందూ ప్రొపగాండా, యాంటీ హిందూగా కన్వర్జన్ ర్యాకెట్స్ ఇవన్నీ కూడా ఈ సిరీస్‌లో ఎక్స్‌పోజ్ చేస్తా. ఫాలో చేసి పెట్టుకోండి. జై హింద్, జై భారత్.